అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈరోజు నుంచి బడ్జెట్ సమావేశాలు అనేది మన రాష్ట్రంలో ప్రారంభమైనాయి. అయితే ఈ యొక్క బడ్జెట్ సమావేశంలో రాష్ట్రంలో ఏదైతే పెండింగ్ ఉన్నాయో 9,200 కోట్ల పైచీలకు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, అలాగే మెస్ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, ఇంకొకటి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్కి సంబంధించి 7.2 బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈసారి ఆ 7.2 అనేది ఏమాత్రం విద్యా వ్యవస్థకు అనేది ఏమాత్రం కూడా సరిపోదు. విద్యా వ్యవస్థలో అన్ని కనీస మౌలిక వసతులు కూడా లేవు. కాబట్టి ఈసారి ఈ యొక్క బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి సంబంధించి 15% పెంచాలని చెప్పేసి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. ఇంకొకటి ఆకునూరి మురళీరావు ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా కమిషన్ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఈ యొక్క విద్యా కమిషన్ రద్దు చేయాల్సిందిగా కోరుతుంది.